రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందుల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. నష్టపోయిన పంటలను వెంటనే అంచనా వేసి రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు అవసరమైన యూరియా ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరిచయ్య, భూపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తోట మండలంలో గత వారం రోజుల కిందట కురిసినటువంటి అకాల వర్షాల వలన చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారులు అలాగే రాజకీయ నాయకులు కూడా పరామర్శ చేసి ఖచ్చితంగా పంట నష్టం అందిస్తామని చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మళ్ళీ అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క పంట నష్టం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. రైతులందరూ కూడా కష్టంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పంట పెట్టుబడి సాయం అందలేదు, యూరియా సరిగా అందట్లేదు. కాబట్టి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి ఖచ్చితంగా రైతులని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అధికారులు కూడా 800 ఎకరాల్లో నష్టం జరిగిందని వాళ్ళు కూడా అంచనా వేసి చెప్పడం జరిగింది. మీరు కూడా నమోదు చేసుకోండి, ఎక్కడ ఏ పంట నష్టం జరిగింది దాన్ని వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి గ్రామాలకు వచ్చిన సందర్భం లేదు. ఎటువంటి నమోదుకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకు రాలేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, పంట నష్టం అందించాలని కోరుతా ఉన్నాం.